దేవుడు మెచ్చడు కదండి. దేవుడు మెచ్చే రీతిగా మనము జీవించాలి కానీ మనకి ఇష్టమైన సారంగా కాదు. ఎప్పుడూ కూడా దేవుని నీతిని మర్చిపోకూడదు. మన పాప జీవితంలో విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మన పాప జీవితంలో విడిచిపెడతామో మనము ఆయన కాపుదల మన పైన ఉంటుంది, ఆయన నీతి మన పైన ఉంటుంది. యెహోవా మంచి వారికి మేలు చేస్తానని చెప్పుచున్నాడు, యథార్థ హృదయాలకు మేలు చేస్తానని చెప్పుచున్నాడు. మనము మంచివారుగా ఉంటున్నామా చెడువారుగా ఉంటున్నామా? ఎలా ఉంటున్నామంటే మనము ఈ లోకంలో మనకు ఇష్టానుసారంగానే జీవిస్తున్నాం. కానీ దేవుని వాక్యానికి మనం ఎప్పుడైనా లోనవుతున్నామంటారా? మనం వాక్యం వింటున్నాము, వినేసి ఇక్కడే వదిలేసి వెళ్తున్నామా, లేకపోతే ఇంటికి తీసుకెళ్తామంటారా? ఇంటికి తీసుకెళ్ళినా అది కొంత తీసుకెళ్తాం, కొంత ఇంటికి ఇక్కడ వినేసి ఈ చెవంట విని ఈ చెవంట వదిలేస్తాం, కొంత బయటికి వెళ్ళిన తర్వాత వదిలేస్తాం, కొంత హృదయంలో నాటు. ఏదో ఇంత వాక్యంలోని కూడా ఒక అక్షరం మాత్రమే మనం హృదయంలో నాటుకుంటాం. దానిని మనము నెమర వేసుకుంటూ ఉండాలి. దానిని నెమర వేసుకుని ఎదరికి వెళ్తే అదే మనకు